హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అంటే నేను ఈ మీషో నుండి తెప్పించుకున్న వస్తువులండి నేను వాడుతున్నాను. నాకు కన్వీనియంట్ కంఫర్టబుల్ అనిపించింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకోవాలనేసి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. ఓకే, స్టార్ట్ చేసేద్దామా. ఇది మీరు మీషోలో మరి చూసారో లేదో తెలియదు, ఎంతమంది వాడతారో తెలీదు. ఇది ఆర్గనైజర్ అండి. నేను మాత్రం దీన్ని ప్యాంటీస్ కోసం ఏమన్నా చిన్న చిన్న వస్తువులు చూడండి, మనం కబోర్డ్లో పెట్టుకున్నప్పుడు అన్నిటితో పాటు గజిబిజి అయిపోతాయి అన్నీ. సో ఈ చిన్న చిన్న వస్తువులు లైక్ హ్యాంకీస్ అనుకోండి, ప్యాంటీ బ్రాస్ అట్లాంటివి మీరు హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇవి సైడ్కి ఉంటాయి కాబట్టి ఆర్గనైజ్డ్గా ఉంటాయి. మనం వెతకాల్సిన అవసరం లేదు. చిన్నవి ఎక్కడ లోపలికి వెళ్ళిపోయి మనం వెతుక్కోవాల్సిన పని ఉండదు, టైం వేస్ట్ ఉండదు. అండ్ ఇట్ లుక్స్ వెరీ ఆర్గనైజ్డ్ ఆల్సో. మన వార్డ్రోబ్ కూడా చక్కగా నీట్గా ఉంటుందండి. సో దీంట్లో 5 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. కానీ నేను గమనించింది ఏంటంటే మీరు 2 ప్యాంటీస్ కూడా కలిపి ఒక దగ్గర పెట్టొచ్చు, ఒకటి కాకుండా. ఠీకేనా? సో యూ కెన్ ఆర్గనైజ్. ఒకవేళ మీకు ఇది సరిపోలేదు మాకు బ్రాస్ కోసం కూడా అంటే ఇంకోటి కూడా, ఇది మీకు మీషోలో సెట్ ఆఫ్ 3 or 4 అనుకుంటా, సెట్ ఆఫ్ 4 నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానులేండి. ఎందుకంటే నేను ఇది కొని కూడా ఒక 1 year పైనే అయిపోయింది కాబట్టి నాకు అంత గుర్తులేదు. నేను రెగ్యులర్గా వాడతాను. సో ఒకటి మా హస్బెండ్ వార్డ్రోబ్లో ఉంటుంది, ఒకటి పాపకి ఇచ్చాను, ఒకటి నేను ఇప్పుడు పెట్టుకున్నాను. సో ఇది చాలా మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అని అనుకుంటున్నాను అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ రియలీ యూ కెన్ గో ఫర్ ఇట్. నెక్స్ట్ ప్రోడక్ట్ చూసేద్దామండి, విచ్ ఇస్ అండర్ షెల్ఫ్ ఆర్గనైజర్ అంటారు. ఇది మెటల్తో ఉందండి. నేను కూడా చాలా బాగా ఎందుకంటే చూడండి, మనం కబోర్డ్స్లో అన్నీ పెట్టుకుంటాం, డబ్బాలు అవి ఇవి. కానీ యూజువలీ టీ కప్స్ అవి ఇవి, కొన్ని కప్స్ స్పెషల్లీ నేనైతే కప్స్ కోసం పెడతాను. కింద కూడా కావాలంటే టిష్యూ రోల్స్, మళ్ళీ నేను నిన్న చూపించాను పార్చ్మెంట్ పేపర్ రోల్స్, అట్లాంటివి 2 ఇక్కడ ఆర్గనైజ్ చేయొచ్చు. చూడండి, ఈజీగా ఇక్కడ పెట్టేయచ్చు. లైక్ అల్యూమినియం ఫాయిల్ ఒకళ్ళు మీరు యూజ్ చేస్తే అది, టిష్యూ రోల్, కిచెన్ రోల్ అవి కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఇది మంచి స్పేషియస్గా ఉంది. చూడండి, నేను లైక్ ఇలాంటి కప్స్, ఇంత పెద్ద కప్, కాఫీ మగ్స్ అంటారు కదా, ఎక్కువ హైట్ లేనివి, ఇక్కడ వరకు ఉన్న హైట్, దీని లెవెల్లో ఉన్న హైట్ మీరు 1 2 3 4 5 6 వరకు నేను పెడతాను హ్యాపీగా. చూసారా, నేనైతే ఇలా ఇంకొక కాఫీ మగ్, ఇది మా వారిది, అర్థమైంది అనుకుంటా. ఇట్లాంటివన్నీ దీంట్లో పెట్టుకుంటానండి. ఎందుకంటే ఇది అండర్ షెల్ఫ్ కాబట్టి. ఇక్కడ చూస్తున్నారా, ఇది మన క్యాబినెట్ లోపలికి వెళ్ళిపోద్దండి. ఎంత స్టడీగా ఉందంటే ఇంత బరువు హ్యాపీగా ఆపుతుంది. ఎందుకంటే ఇవి చాలా లాంగ్ ఉన్నాయి కాబట్టి లోపలికి వెళ్ళిపోయి కింద క్యాబినెట్ కింద ఉంటుంది. సో మీరు రోల్స్ కూడా పెట్టుకోవచ్చు. 6 కప్స్ అయితే ఇంత పెద్ద సైజు హ్యాపీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. సో ఇది చాలా హ్యాండీగా ఉంటుంది. అందుకే నేను ఇక్కడ 1.5 year నుండి వాడుతూనే ఉన్నాను. సో మీతో షేర్ చేసుకుందాం అనేసి అనిపించి కొంచెం ఇది ఎక్స్పెన్సివ్ అన్నా వర్త్ ద మనీ అండి. ఎందుకంటే మెటీరియల్ చాలా స్టడీగా ఉంది, మెటల్ది కాబట్టి మీకు ఈవెన్ రస్ట్ ప్రూఫ్. ఇది ఇన్ని రోజులైనా కానీ ఎప్పుడు నాకు రస్ట్ పట్టడం అట్లాంటిది ఏం అనిపించలేదు. ఇట్స్ డూయింగ్ గుడ్. హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. ఇప్పుడు వచ్చి నెక్స్ట్ ఐటమ్, చిన్ని చాపర్. అసలు ఇది ఎంత హ్యాండీ, ఎంత యూస్ఫుల్ అంటే అండి, కొన్నిసార్లు మనం చాప్ చేసుకుందాం అనే టైంకి ఎలక్ట్రిసిటీ ఉండదు, అప్పుడు ఏం చేస్తాం? సో దిస్ ఇస్ మాన్యువల్లీ ఇది చెయ్యొచ్చు కాబట్టి ఇది చాలా మంచిగా ఉందండి. నేను కూడా చాలా రోజుల నుండి వాడుతున్నాను. అండ్ ఐ యూజ్ ఇట్ సో మచ్ నా. దీనికి చిన్న బ్లేడ్స్ ఉంటాయి, 3 మీరు చూసే ఉంటారు మోస్ట్లీ. ఒక కిందకు ఒక యూనిట్. నాకైతే చాలామంది కొంతమంది అంటారు కదండి, థ్రెడ్ ఇరిగిపోతుంది అది, కానీ నాకు మాత్రం ఇప్పటి వరకు ఆ ప్రాబ్లం రాలేదండి. జస్ట్ యూ నీడ్ టు పుల్ ఇట్ అంతే. నేను ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్, గ్రీన్ చిల్లీ, ఈ 4 నేను ఎప్పుడు ఇవి చాప్ చేసి పెట్టుకుంటానండి. సో దట్ నాకు ఎప్పుడు ఆమ్లెట్స్, స్పెషలీ ఎగ్ బుర్జీ చేయడానికి మీకు బద్ధకం అనిపిస్తుంది అప్పటికప్పుడు మనం చేసుకోవాలంటే.
సో నేను ఇవన్నీ చాప్ చేసుకొని చక్కగా ఒక ఎయిర్ టైట్ గ్లాస్ బాక్స్లో పెట్టుకుంటానండి. సో ఎప్పుడు నాకు హ్యాండీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని మనం ఉప్మాలోకి వేసుకోవచ్చు, ఉత్తప్పంలో, మళ్ళీ గుంట పొంగనాలు అంటారు కదా ఆ బ్యాటర్లో వేసేయచ్చు. సో అట్లా అన్నీ చాలా మటుకు ఒకేసారి చేసి పెట్టేసుకున్నామంటే మనకు వర్క్ చాలా ఈజీగా అవుతుంది, పొద్దున తొందర అట్లేం ఉండదు. ఓకేనా? సో దిస్ ఈజ్ అగైన్ అ వెరీ యూస్ఫుల్ ఐటమ్. థమ్స్ అప్ ఫ్రమ్ మై సైడ్. సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి. దిస్ ఇస్ లిక్విడ్ సోప్ డిస్పెన్సర్. చూడండి, ఇది బ్లాక్ కలర్లో ఇలా ఉంది పొడవుగా. ఇక్కడ ఒక నాబ్ ఉంది చూడండి, ఆరామ్సే ఇట్లా ప్రెస్ చేసినామంటే గిన యూ కెన్ సీ ద లిక్విడ్ కమింగ్ అవుట్. ఓకే. సో దీని ఇన్స్టలేషన్ కూడా చాలా ఈజీ అండి. ఒకవేళ మీరు ఇక్కడ నేనైతే ఇది నా వ్యానిటీ దగ్గర పెట్టాను కాబట్టి దాని బ్యాక్గ్రౌండ్ బ్లాక్ టైల్ ఉంది. సో దానికి మ్యాచింగ్ అనేసి నేను ఒకటి బ్లాక్ తీసుకున్నాను బాత్రూంలోకి, ఒకటి వైట్ తీసుకున్నాను. ఓకే. సో ఇది వెనకాల ఇట్లా ఉంటుంది చూడండి యూనిట్. ఇక్కడేమో మీకు అది నెయిల్ ఉంటే గిన ఒక నెయిల్ మీద పెట్టుకోవాలంటే నెయిల్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంది. లేదంటే గిన మీరు నేనేం చేశానంటే ఒక యూనిట్ ఉంటుందిలేండి దానికి ఇట్లా పట్టుకుని, అది నేను ఇక్కడ పెట్టొచ్చు. లేదంటే మీరు నెయిల్ కొట్టడం ఇది లేదంటే M3 టేప్ అని దొరుకుతుంది చూడండి. దట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అడ్హెసివ్. మామూలు వాటికంటే కూడా అది చాలా బాగా పనిచేస్తుంది చూడండి. సో అట్లాంటిది ఏదన్నా ఇట్లా అతక పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి, మీరు దీన్ని తీయడం కూడా చాలా ఈజీ అండి. ఇక్కడ ఒక స్లాట్ ఉంది కదా, అక్కడ మీకు దీంతో పాటే ఈ గ్యాజెట్తో పాటే ఒక చిన్న కీ లాంటిది ఏదో ఇస్తారు. జస్ట్ ఇట్లా ప్రెస్ చేయగానే అది బయటికి వచ్చేస్తుంది చూడండి. ఇట్లా బయటికి వచ్చేసి దీంట్లో మీకు ఒక ఇది ఉంది బాటిల్. ఓకే, బాటిల్ ఆ యూనిట్ కూడా ఇట్లా బయటికి వచ్చేస్తుంది చూడండి. మరి బాబ్రే, నాకు తీయడం రావట్లేదు. సో ఈ యూనిట్లో చూడండి, ఈ బాటిల్లో మీకు క్యాప్ ఉంది. ఇట్లా మీరు ఏదంటే ఇది చూడండి ఆల్మోస్ట్ వస్తుంది. ఓకే, దాన్ని మళ్ళీ ఇలా పెట్టేసి మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసి ఇక్కడ కింద హోల్ ఉంటుంది చూడండి డిస్పెన్సింగ్కి వల్ల అక్కడ నుండి అది బయటికి రావాలి. కొంచెం మీరు అది చూసుకొని పెట్టేసుకున్నారంటే ఒక్కసారి ఫిల్ చేసి పెట్టుకున్నారంటే చూడండి మీకు అయిపోతుందో లేదో ఇక్కడ కనిపిస్తుంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అ ట్రాన్స్పరెంట్ స్పేస్ గివెన్ జస్ట్ టు నో ఎట్లా అంటే మనకి ఉందా వస్తుందని చూసుకోవడానికి. సో ఇది వాల్ మౌంట్ అయిపోయిన తర్వాత ఇది బ్లాక్ కలర్కి ప్లెయిన్ బ్లాక్ ఉంటుందండి. ఇదైతే నేను స్టిక్కర్, నా దగ్గర ఒక అడెసివ్ స్టిక్కర్ ఉంటే దాన్ని పెట్టాను, ఎందుకంటే నా వ్యానిటీ అంతా బ్లాక్ అండ్ గోల్డ్ థీమ్లో ఉంది కాబట్టి. సో ఇట్ యాక్చువల్లీ యాడెడ్ ద బ్యూటీ. లేదంటే ఇది మామూలుగా ప్లెయిన్ ఉన్నా కానీ చాలా బాగుంటుందండి. జస్ట్ యూ హ్యావ్ టు ప్రెస్ ద నాబ్ అంతే వచ్చేస్తుంటుంది. సో దిస్ ఈజ్ అ వెరీ నైస్ డిస్పెన్సర్ అనే చెప్పాలి. సో నేనైతే 2 కొని 2 యూజ్ చేస్తున్నానండి. మీకు ఇష్టమైతే నేను లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, యూ కెన్ జస్ట్ చెక్అవుట్. ఓకే, సో ఇప్పుడు చూసేద్దామండి. ఓకే, ఇంకొక మంచి ప్రోడక్ట్ అసలు మీషోలో. ఇవన్నీ నాకు అంటే కొత్త రకంగా ఏమనుకుంటున్నారు మీరు? దిస్ ఇస్ అ సోప్ డిస్పెన్సర్. ఓకే, సి ఇట్ విల్ బి ఓపెన్ లైక్ దిస్. ఇది పెట్టేశారంటే ఇదేది అఫ్కోర్స్ ఈరోజు రేపు సబ్బులు ఎవరు వాడట్లేదులేండి, అందరు షార్జెల్సే వాడతారు. కానీ somehow my husband is okay with this soap only. ఆయనకి సింథాల్ సబ్బే ఇష్టం, అవి అస్సలు యూజ్ చేయరు. సో నేను అదే అనుకున్నాను, సబ్బు చూడండి మనం సోప్ డిష్లో పెడితే అదంతా కరిగిపోయి అసహ్యంగా ఎప్పుడెప్పుడు కడుగుతూ ఉండాలి, ఇదంతా దరిద్రం ఎందుకబ్బా అని చెప్పేసి నేను ఆయన కోసం కొన్నాను. సో ఒక్కటి ఉంటే ఒక్కటి పెట్టుకోవచ్చు సరే అనేసి ఏదన్నా మనకు ఏదన్నా అవసరం అనిపించి అందుకే రిన్ సోప్ పెట్టాను చూడండి. ఈ పక్కన రిన్ సోప్ పెట్టాను. ఇది 2దే సెట్ వస్తుంది, ఒక్కటి వచ్చింటే బాగుండేది. సో యూ కెన్ జస్ట్ కీప్ ఇట్. చూడండి ఎంత ఫ్లాట్గా ఉంది కదా, మీరు ఎక్కడన్నా గట్టులాగా లేదంటే ఏదన్నా ఆర్గనైజర్ అట్లాంటిది ఉంటుంది కదా, దాని మీద పెట్టేసుకోవచ్చు. నాకైతే ఇది వాల్ హంగ్ అది కాబట్టి దాని మీద మంచి స్లాబ్ ఉంది, స్ట్రైట్గా ఇట్లా పెట్టేస్తాను, నీట్గా ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇవి యూజ్ చేయగానే దాంట్లో పెట్టేసి క్లోజ్ చేసేయండి, ఎవరికి తెలియదు. ఇంకోటి ఏంటంటే ఇట్ హ్యాస్ అ స్మాల్ ఇది ఏదంటే ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇట్లా
వాటర్ ఇది చేయడానికి, కలెక్ట్ చేయడానికి ఒక చిన్న వాటర్ కలెక్టర్ ఉంది చూడండి. కెన్ యూ సీ? అది దాంట్లో ఈ సోప్లో ఏదన్నా తడి ఉండి నీళ్లు కారుతుంటే ఈ దీంట్లో కలెక్ట్ అవుతాయి కింద. ఓకే, ఇట్ లుక్ సో నీట్. అంటే కింద మీకు డర్టీగా ఏదైనా నీళ్లు పడే ఆ సమస్యనే లేదు చూడండి. ఇది ఎప్పుడెప్పుడన్నా తీసుకొని ఒకవేళ మీరు తీసుకుంటా అంటే ఓకే. ఇంకొకటి కూడా ఉంది దీంట్లో, ఏం చెప్పాలా, ఇది చూడండి. ఇట్లా చిన్న మీకు కనిపిస్తుందా, చిన్నగా బయటకు వచ్చింది నాప్కిన్ హోల్డర్. ఏదైనా మీరు నాప్కిన్ చిన్నది ఏదైనా పెట్టుకోవాలనుకుంటే దీని మీద హోల్డ్ చేసుకోవచ్చు. ఇది నాకు పెద్ద పని నాకు అవసరం పడదులేండి, ఎందుకంటే ఆ స్లాబ్ మీద ఇంకా హ్యాంగ్ చేసే ప్రొవిజన్ లేదు. సరే మీకు స్లాబ్ లేదు, ఓకే, స్లాబ్ లాగా పెట్టుకోవడానికి ఏం లేదండి. యు ఆర్ గివెన్ ద ప్రొవిజన్స్. 2 నెయిల్స్ మీరు కొట్టేసుకొని దాని మీద హ్యాంగ్ చేసుకోండి హ్యాపీగా. ఇక్కడ నాప్కిన్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు హ్యాపీగా. చిన్నది ఉంది చూడండి, ఇట్లా అంటే ఇట్లా వచ్చేస్తుంది బయటికి. ఓకే, అనేసి సో ఇది చాలా నాకు నచ్చిన ప్రోడక్ట్ అండి. అండ్ అసలు ఎంత నీట్గా ఉంటుందంటే బాత్రూమ్స్లో ఆ సోప్ డిషెస్ అవన్నీ నాకు తప్పిపోయాయి. ఓకేనా, సో ఆ పని అసహ్యం, నాకు అస్సలు ఇష్టం లేదు అవి. సో ఇది ఇట్స్ వెరీ ఈజీ టు మెయింటైన్ అండ్ జీరో వేస్టేజ్ ఆల్సో. వేస్టేజ్ కూడా అస్సలు ఉండదు చూడండి. సబ్బుది చాలా రోజులు నడుస్తుంది, చూడడానికి చాలా డీసెంట్గా మంచిగా ఉంది. సో ఇఫ్ యూ లైక్ దిస్ ప్రోడక్ట్, లింక్స్ చెక్ చేసుకోండి, అక్కడ నుండి షాప్ చేయండి. అండ్ అగైన్ నేను చెప్తాను, మీషో చాలా ట్రస్టెడ్ యాప్ అండి. మీకు ఏం భయం లేదు. ఒకవేళ మీకు ఏదైనా కొన్నిసార్లు అట్లా అయ్యింది, మీకు ఏదైనా డ్యామేజ్ ప్రోడక్ట్ వచ్చింది, నో క్వశ్చన్స్ ఆస్క్డ్, మీరు వెంటనే రిటర్న్ పెట్టేయండి. వాళ్ళే వచ్చి పిక్ చేసుకొని మీకు ఎక్స్చేంజ్ కావాలా, డబ్బులు కావాలా ఇచ్చేస్తారు. కాబట్టి చాలా సేఫ్ షాపింగ్ యాప్ అండి ఇది, మీకు ఏం భయం లేదు. సో ఇట్లాంటి ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ తోటి ఇంకా వీడియోస్ తీసుకొని వస్తాను. సో అప్పటి వరకు మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. అండ్ అంటిల్ వి మీట్ నెక్స్ట్ టైం,